ఎమ్మెల్యే ఎంపీల ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్న మున్సిపాలిటీలోనే వినియోగం. తెలంగాణ ఎస్ఈసీ స్పష్టత. మున్సిపాలిటీల్లో పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు. హంగ్ ఏర్పడిన 6 స్థానాలపై ఫోకస్. స్వతంత్రులతో కలిసి జెండా ఎగరేసే వ్యూహం. కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం. కాంగ్రెస్ తో వెళ్లాలా, బీఆర్ఎస్ తో జతకట్టాలా? సిపిఐ అగ్రనేతల మంతనాలు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. మరో కేసు నమోదు చేసిన సిఐడి. రవాణా టెండర్లలో అక్రమాల ఆరోపణలు. అంబటి వ్యాఖ్యలు చంద్రబాబును కలచివేశాయి. వైసీపీ నేతల మాట తీరు మారటం లేదు. రెచ్చగొడుతున్నారన్న కేసినేని చిన్ని. కాకాణి విచారణ వాయిదా. ఈ నెల 19న వివరణ తీసుకుంటామన్న పోలీసులు. జన సమీకరణ ఉంటుందన్న సమాచారంతో నిర్ణయం. నెయ్యి స్వచ్ఛమైందని ల్యాబ్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఎటువంటి అభియోగాలు రాలేదు. ద్వారకా తిరుమల లడ్డూపై ఆలయ ధర్మకర్త వివరణ. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ ప్రతులకు పూజలు. అమ్మవారి ఆశీస్సులు కోరిన పయ్యావుల. తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ సిబ్బంది. పల్నాడులో కోటప్పకొండ తిరునాళ్ల సందడి. గ్రామాల్లో కొలువు తీరుతున్న ప్రభలు. భక్తిభావంతో ఊరేగింపు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అపచారం. సామర్లకోట భీమేశ్వరాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్. నిషేధాజ్ఞలు అతిక్రమించిన వైనం. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్. ఫ్లైట్ లో అనుమానిత బొమ్మ లభ్యం. విశాఖలో క్లీనింగ్ ప్రోగ్రాం. పార్క్ బీచ్ లో పరిశుభ్రత చర్యలు. చెత్త వేస్తే చర్యలేనన్న సిపి బాగ్చి. వాడపల్లి వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. కిక్కిరిసిన క్యూలైన్లు. మారుమోగుతున్న గోవింద నామస్మరణ. పిఠాపురం పాదగయ క్షేత్రంలో దోమపోటు. తీవ్రంగా ఇబ్బంది పడ్డ భక్తులు. అప్పటికప్పుడు ఆలయంలో ఫాగింగ్.